అలాగే అసంబద్ధంగా కానీ తప్పు ప్రకారం కానీ ఒక ముస్లింల పైన దాడి జరిగిన, క్రిస్టియన్ల పైన దాడి జరిగిన అంతే సమానంగా స్పందిద్దాం. నేను ఎప్పుడు కూడా హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడిన అలా చెప్పట్లా. బేసిక్ మనకి ప్రిన్సిపల్స్ మీద మీరు ఇది మన డైల్యూట్ కాకండి. ఇవన్నీ హిస్టారికల్ బ్లండర్స్ వల్ల జరుగుతాయి. ఇలాంటి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, అతని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు, వ్యక్తి నైజమే ముఖ్యం. అందుకే ఏ మతం ఏ ధర్మం అనే దానికంటే కూడా జాతీయ సమగ్రతకి, సంస్కృతికి ఇబ్బంది కలుగుతుందా లేదా అన్నది మటుకు ఆలోచించారు. ప్రాంతీయ సరిహద్దులు చిన్నవి, ఆంధ్ర అనే సరిహద్దుల వరకు మీరు పరిమితం కాకండి. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. మీరు జై అమరావతి అన్నప్పుడు నాకు మనసులో కలుగుకుంటుంది, వీళ్ళు ఇంత పెట్టేసుకున్నాను. తర్వాత మాట్లాడటం వాళ్ళు జై ఆంధ్ర అని ప్రారంభించడం సంతోషం. ఎందుకంటే మన తెలంగాణను చూసి నేర్చుకోవాలి. సభ మాట్లాడు జై తెలంగాణతో మొదలు పెడతారు. అలాగే తెలంగాణకి తమిళకి తమిళ ప్రైడ్ ఉంది, తెలంగాణకి జై తెలంగాణ అని ఒక నినాదం ఉంది. అలాంటి గర్వం కాదు, కానీ అలాంటి కనెక్టెడ్నెస్ ఆంధ్ర వాళ్ళకి లేదు. ఆంధ్రాకి ఏముంది అంటే కులం ఉందా ఏముందో తెలియదు. నాకు ఈరోజు కన్ఫ్యూషన్ నాకు ఆంధ్రాకి సంబంధించి. ఏమో చూడాలి. సో అంటే 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఒకేసారి చేరంటే కొంచెం చిరాగా వస్తుంది కదా మనకు కూడా, చాలా యాప్ ఉన్నాయని.